హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శనగల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. శనగల కూర చాలా హెల్త్కి చాలా మంచిదండి. ముందుగా శనగల్ని ముందు రోజు ఇలా నానపెట్టుకుని ఆ మన్నాడు మనం ఇలాగ ఒక 3-4 సార్లు కడిగేసుకుని ఒక కుక్కర్లో వేసుకుని వాటర్ ములిగేంత వరకు వాటర్ పోసుకుని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుని కుక్కర్ ఆన్ చేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలి. అది బాగా ఉడికేంత వరకు. అలాగే ఈ లోపు మనం ఒక జార్ తీసుకుని అందులో కట్ చేసుకుని ఒక 2 టమాటాల ముక్కల్ని వేసుకోవాలండి. అలాగే కొంచెం జీడిపప్పును కూడా వేసుకున్నాం. సో జీడిపప్పు ఎందుకంటే కమ్మదనాని కోసం అయితే వాడుతున్నానండి. అది ఆప్షనలే, మీకు కావాలితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా జీడిపప్పు వేసుకుని ఫుల్ గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి. ఈ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మనం తాలింపు సరుకుల్ని విడివిడిగా వేసుకుందామండి. ఇది మసాలా కర్రీ కదా, అందుకని మనం విడివిడిగా వేసుకుందాం. సో తాలింపు సరుకులు అంటే ఏంటంటే ఈ శనగపప్పు మినపప్పు అయితే రావండి. ఇందులోకి జీలకర్ర ఒక స్పూన్, ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసి అది వేగుతున్న లోపు మనం ఒక స్పూను ఆవాలు కూడా వేస్తామండి. ఆవాలు అయితే కొంచెం చిట్పట్లాడితే బాగుంటాయి కదా, సో అందుకని. అలాగే ఒక ఆకు వేస్తున్నా, అలాగే కొంచెం 2 లవంగ ముక్కలు వేస్తున్నా, అలాగే దాసం చెక్కను కూడా వేస్తున్నా ఫ్లేవర్ బాగుంటుందని. అలాగే 2 యాలక్కాయలు కూడా వేస్తున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అదంతా ఏగేంత వరకు సిమ్లోనే పెట్టుకుని అటు ఇటు కలుపుకుంటూ దోరగా ఏగేంత వరకు ఉంచుతున్నానండి. ఈ లోపు మనం పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. సో ఇలాగ తాలింపు సరుకులు లేత బంగారపు కలర్లో వచ్చేంత వరకు సిమ్లోనే వేయించుతున్నానండి. ఇలా సిమ్లో వేగిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇలా వేగుతున్న తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇలా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని లేత బంగారపు కలర్ వచ్చేంత వరకు మనం అలా వేయించుకుంటూనే ఉండాలండి. ఇలా వేయడం వల్ల, ఇలా కలపడం వల్ల మనకి ముక్కలు అంటుకోకుండా మాడకుండా ఉంటాయి. సో లేత బంగారపు కలర్ వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత ఈ మధ్యలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కుమ్ముకున్నది కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలో వేసి మనం వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అన్నది కర్రీకి అంతా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. సో అందుకని అల్లం ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుంటాం అన్నమాట. సో ఇలాగ లేత బంగారపు కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఈ టమాటా పేస్ట్ అంతా అందులో వేసేసుకొని అందులో కొంచెం వాటర్ కూడా పోసుకుని కలుపుకుంటూ ఉండాలండి. సో ఈ టమాటా పేస్ట్ అంతా ఉల్లిపాయ ముక్కలు పెట్టి అది పచ్చి వాసన పోయేంత వరకు అది వేయించుకోవాలండి. అది పచ్చి వాసన పోయి వేగిందని ఎలా తెలుస్తుంది అంటే, మనం ప్యాన్కి నూనె సపరేట్ అవుతుందండి. అలా సపరేట్ అయినట్టు ఉంటే పచ్చివాసన అంతా పోయినట్టేనండి. సో ఈలోపు మనం ఈ మిక్స్ కూరలోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నానండి. ఒక కారం కూడా వేస్తున్నా. సో కొంచెం కారం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం వేస్తున్నా. అలాగే ధనియాల పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇక్కడ నేను మసాలా ఏం వాడలేదండి. సో ఓన్లీ ధనియాల పౌడర్ మాటకే వాడుతున్నాను. అలాగే సాల్ట్, ఈ పేస్ట్కి ఈ గుజ్జుకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నా. నేను శనగలకి సాల్ట్ వేసేసాను కాబట్టి దీనికి సరిపడిగా సాల్ట్ అయితే వేసాను. సో ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా వడకపెట్టుకున్న శనగల్ని, కాబోలి శనగలు వాడుతున్నానండి. ఇక్కడ కావాలంటే మీరు చిన్న శనగలు కూడా వేసుకోవచ్చు. చిన్న శనగల కూర కన్నా కాబోలి శనగల కూర అయితే చాలా బాగుంటుందండి. సో 2 ఈక్వల్గానే స్ట్రెంత్ ఇస్తాయి. సో ఇలాగా మనం ఈ శనగలకి ఈ కర్రీ అంతా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉన్నాక ఈ శనగలతో కర్రీ ఉడికితే ఇంకా బాగుంటుందండి. సో అందుకని కొంచెం వాటర్ వేసుకుని ఈ మసాలా అంతా శనగలకి పట్టేలాగా ఇలా వాటర్ పోసుకుని కలుపుకుంటూ ఉండాలి. నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను కాబట్టి మనకి ఉడకడం కనిపించట్లేదు మీకు. సో ఇలాగా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా ఉడుకుతుంది కదండి. ఇలా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా సర్వ్ చేసుకుని కలుపుకుంటున్నానండి. సో ఇది ఈజీగా కుక్ చేసుకోవచ్చు శనగల కూర. ఇది కర్రీలోకి, చపాతీలోకి అండ్ అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఫైనల్లీ శనగల కూర అయితే రెడీ అండి. యమ్మీ టేస్టీ శనగల కూర అయితే సూపర్ ఉందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.